ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ ఒక ఊపు ఊపేస్తుందన్న విషయం తెలిసిందే కదా. ఈ సినిమా స్టోరీ ఏంటి అనేది ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా బ్రీఫ్గా చెప్తాను. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈ సినిమా కథ జపాన్లో మొదలవుతుంది. జపాన్లో యాకుజా అనే గ్యాంగ్స్టర్స్ ఉంటారు. వాళ్ళ ఆగడాలు భరించలేకపోతుంటే అక్కడున్న ఒక మార్షల్ ఆర్ట్స్ గురువు వాళ్ళని అంతమొందించడానికి కొందరు సమురాయ్ యోధుల్ని తయారు చేస్తాడు. వాళ్ళల్లో ఒకడే ఓజీ. పూర్తి పేరు ఓజాస్ గంభీరా, అంటే పవన్ కళ్యాణ్. కొన్ని కారణాల వల్ల అతను అక్కడి నుంచి ఇండియాకి వచ్చేస్తాడు. ఆ క్రమంలో షిప్లో సత్యదాదా అనే వ్యక్తి పరిచయం అవుతాడు. అతను ముంబై వాసి. అతని సరుకును దోచుకోవడానికి బందిపోట్లు దాడి చేస్తే ఓజీనే వాళ్ళని ఎదుర్కొని సత్యదాదాని కాపాడతాడు. దాంతో సత్యదాదాకి ఓజీ మీద అభిమానం ఏర్పడుతుంది. పుత్రవాత్సల్యంతో అతను చేరదీసి తన సొంత కొడుకులాగా చూసుకుంటాడు. అలాగే ఓజీకి కూడా అతని పట్ల భక్తి గౌరవాలు ఉంటాయి. సత్యదాదా ముంబైలోని ఒక ప్రాంతంలో ఒక పోర్టు నిర్మిస్తాడు. లోకల్గా ఉన్న ప్రజలకి ఉపాధి కలుగుతుందని అతని ఆలోచన. అతనికి అండగా రైట్ హ్యాండ్గా ఓజీ నిలబడతాడు. అయితే కొన్ని సంఘటనల వల్ల ఓజీ ఆ ముంబైని వదిలేసి దూరంగా వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అక్కడ భార్య పాపతో ప్రశాంతంగా గడుపుతుంటాడు. ఇలాంటి టైంలో తిరిగి అతను ముంబైలోకి అడుగుపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అక్కడ సత్యదాదాకి మిరాజ్కర్ అనే ఒక శత్రువు ఉంటాడు. అతని కొడుకే ఓమి, అంటే ఇమ్రాన్ హష్మి. ఆ పోర్టు మీద వీళ్ళు కన్నేస్తారు. ఒక కంటైనర్ విషయంలో సత్యదాదాతో ఘర్షణ స్టార్ట్ అవుతుంది. ఓజీ తిరిగి అడుగు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అడుగు పెట్టాక మొదలవుతుంది అదొక యాక్షన్ బీభత్సం, అరాచకం. ఇది క్లుప్తంగా కథ. ఓజీ జపాన్ నుంచి ఇండియాకి ఎందుకు వచ్చాడు? సొంత కొడుకులా చూసుకునే సత్యదాదా నుంచి దూరంగా ఎందుకు వెళ్ళిపోయాడు? శత్రువైన మిరాజ్కర్ కొడుకు వల్ల సత్యదాదాకి జరిగిన నష్టం ఏమిటి? శ్రేయారెడ్డి కొడుకు అయిన అర్జున్ దాస్ ఓజీని చంపాలని ఎందుకు డిసైడ్ అయ్యాడు? చంపాడా లేదా? తిరిగి ముంబై వచ్చిన ఓజీ ఓమిని అంతం చేశాడా లేదా? సమస్యని సాల్వ్ చేశాడా లేదా? కంటైనర్స్ ఏమయ్యాయి? ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ స్వాగ్ అయితే మామూలుగా లేదు. యాక్షన్ సీన్స్తో ఊచకోత కోసాడు. అభిమానులకి ఐఫిస్ట్ చేశాడు. శ్రేయారెడ్డి క్యారెక్టర్ పవర్ఫుల్గా ఉంది. అర్జున్ దాస్ క్యారెక్టర్ కొత్తగా ఉంది. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. సుజీత్ స్టైలిష్ మేకింగ్ ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్. పవన్ కళ్యాణ్ సినిమాలన్నింటిలోకి ఇదొక డిఫరెంట్ సినిమాగా నిలబడిపోతుంది, గుర్తుండిపోతుంది, నో డౌట్. నా ఈ సినిమా కథనం మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సినిమా స్టోరీ.